మన రాష్ట్రమంతా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అని చెప్పనే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం ఈ ప్లాస్టిక్ మీద పోరాటం చేయడం జరిగింది. క్యాన్సర్ వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్లాస్టిక్ని నిర్మూలించాలా. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం ఈ ప్రభుత్వం పెట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు మనం కూడా అందరం కూడా అవేర్నెస్ పెంచుకొని ఈ ప్లాస్టిక్ వాడకాన్ని ఎంత తగ్గించాలని చెప్పి పూర్తిగా తగ్గించాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. ఎందుకంటే మనం అలవాటు పడిపోయి ఉన్నాం ఈ ప్లాస్టిక్కి. అలా కాకుండా ఇప్పుడు మనకి జూట్ అని చెప్పని పాత రోజుల్లో మనం ఎప్పుడు కూడా కూరగాయలకు వెళ్ళాలన్నా కానీ మన గుడ్డ సంచులు తీసుకెళ్లే వాళ్ళం. అలాగే ఈ కూరగాయలకు వెళ్ళాలన్నా కానీ ఇంకా బట్టల షాపులకు వెళ్ళినా కానీ ఈ జూట్ బ్యాగ్స్ వస్తాయి. అవన్నీ కూడా మళ్ళీ మనం పాత రోజులకు వెళ్ళాలా. ఎందుకంటే ఇంత ముందైతే ప్రతి ఒక్కరికి ఇంత అనారోగ్యం పాల్పడేవాళ్ళు కాదు, క్యాన్సర్లు వచ్చేది కాదు, ఏమీ కాదు, మనకు తెలియదు క్యాన్సర్ అంటే. ఇవన్నీ కూడా రావడానికి కారణం కేవలం ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని మా నెల్లూరు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ ఒక ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పని నేను మన నెల్లూరు పట్టణ ప్రజలందరం కూడా కోరుకుంటాం. ఈ రాబోయే తరానికి ఈ తరం అంటే ఈ ప్లాస్టిక్ వాడి చాలా అనారోగ్యాలకి పాల్పడ్డారు. ఇప్పటికైనా ఈ రాబోయే తరానికి అందరికీ ఈ విధంగా తెలిపి ఈ ప్లాస్టిక్ అనేది వాడకుండా చేయాలనేదే మా బాబు గారు ఆలోచన. కాబట్టి దానికోసం ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని ప్రతి ఊరు వాడ సదస్సులు పెట్టి ఈ విధంగా ప్లాస్టిక్ అనేది వాడకుండా నిర్మూలించాలని చెప్పి చాలా బాగా ప్రజల్లోకి తీసుకుపోవాలని మా చంద్రబాబు నాయుడు గారు అవగాహన సదస్సులు నిర్మిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదస్సును చూసి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకుండా నిర్మూలిస్తారని కోరుకుంటున్నాం.